హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారెడ్ మీరు చూసిన టెక్నికల్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి మోటరోలా నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దాని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ కూడా లీకేజ్ అయినాయి కాబట్టి వాటిని మీతో షేర్ చేసుకుంటాను. ఆ మొబైల్ ఏది, దాని ప్రైస్ ఏది, ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ కొంచెం బెటర్గా ఉందనుకుంటే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ చూసుకున్నా మాత్రం మోటో ఎడ్జ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. మనకు రీసెంట్ గా మనకు ఎడ్జ్ 50, ఎడ్జ్ ఫ్యూజన్, ఎడ్జ్ 50 అల్ట్రా ఇలాంటివి తెలిసిన మొబైల్స్. కాకపోతే వాటి ప్లేస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం ఇందులో చూసుకుంటే మాత్రం మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అనే మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దాని స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అయ్యింది, విత్ ప్రైస్ కూడా లీకేజ్ అయింది. మనకు ప్రీవియస్ వీడియోలో మనకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఏ రకంగా ఉందో దానికన్నా కొంచెం బెటర్ స్పెసిఫికేషన్ ఉన్నాయా లేవా, విత్ ప్రైస్ ఏమైనా ఇంక్రీజ్ చేశారా, డ్రాప్ చేశారా తెలుసుకుందాం. పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోకి లైక్ కొట్టకపోతే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోకి అయితే లైక్ కొట్టి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ దాని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ అయితే ఏమైనా చేంజ్ అయిందా కాలేదా తెలుసుకుంటే మాత్రం డిజైన్ అయితే ఇక్కడ చేంజ్ కాలేదని చెప్పుకోవచ్చు. అదే బ్యాక్ సైడ్ మనకు వేగన్ లెదర్ ఫినిష్ లభిస్తుంది. అలాగే మనకు ఫినిషింగ్ అనేది కార్బన్ ఫినిష్ అయితే లభిస్తుంది. కాబట్టి ఓవరాల్ గా చూడడానికి లుక్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఎలా ఉంది ఎగ్జాక్ట్ గా అదే డిజైన్ అయితే ఇందులో కూడా లభిస్తుంది. డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్కా పెడితే మెయిన్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్న మాత్రం ఇందులో చేంజ్ అనే విషయం ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం ఈసారి ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 7400 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకున్న మాత్రం 2.68 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి ఇందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకొంచెం బెటర్ చేసే అవకాశం ఉంది, బెటర్ గా ఉండే అవకాశం ఉంది. అదే మనకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో చూసుకున్న మాత్రం స్నాప్ డ్రాగన్ నుంచి 7 8 Z ప్రాసెసర్ లభిస్తుంది. దానికన్నా చూసుకున్న మాత్రం ఇది కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. విత్ మల్టీ లాస్టింగ్ కూడా చాలా అద్భుతంగా మల్టీ లాస్టింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ప్రాసెసర్ అడిగితే మాత్రం నన్ను కొంచెం ఇంప్రూవ్ చేశారైతే నేను అనుకుంటున్నాను. ప్రాసెసర్ అయితే నాకైతే కొంచెం బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 7400 ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే చూసుకుంటే మాత్రం 6.7 ఇంచ్ పిఓఎల్ఈడి డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకు 144 రిఫ్రెష్ లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం 4500 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సన్లైట్ లో విజిబిలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మనకు డిస్ప్లే కూడా కర్వ్ డిస్ప్లే లభిస్తుంది, పంచువల్ డిస్ప్లే లభిస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. డిస్ప్లేలో హెచ్డి సపోర్ట్ కూడా లభిస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. విత్ మనకు డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం కొన్ని గొలగాస్తో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి ఓవరాల్ గా నన్ను అడిగితే మాత్రం డిస్ప్లే అనేది చాలా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. కలర్స్ చూసుకున్నా కూడా మనకు 1 బిలియన్ వరకు అయితే నేచురల్ కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా ఏదైనా మనకు వీడియో ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుని మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే తరపున నన్ను అడిగితే మాత్రం చాలా బెస్ట్ డిస్ప్లే అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమన్నా మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఏదైతే మనకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ డిస్ప్లే ఉందో దానికన్నా చూసుకునే మాత్రం ఈ డిస్ప్లే అనేది చాలా ప్లస్ పాయింట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మనకు వీడియోలు చూసుకుంటారో, ఎక్కువ మూవీ చూస్తారో వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. విత్ గేమింగ్ పర్ఫార్మెన్స్ లో కూడా మనకు కలర్స్ అనేది చాలా బెస్ట్ గా ప్రొవైడ్ చేస్తాయి. మనకి డిస్ప్లే చూసుకున్న మాత్రం డిస్ప్లే అనేది చాలా అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. నాకు డిస్ప్లే విత్ ప్రాసెసర్ ఈ రెండు అయితే చాలా అదిరిపోయినాయి అని చెప్పుకోవచ్చు. విత్ కెమెరా దీనికి ఇంకా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి మాత్రం 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ లో కెమెరా ఇంప్రూవ్ కూడా చాలా బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి కెమెరా ఫీచర్స్ అనేది చూసుకునే ఇందులో పోర్ట్రేట్ షాట్స్, లైట్ మోడ్స్, అలాగే నైట్ మోడ్స్, అలాగే ఎన్నో ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. మనకి బ్యాక్ సైడ్ కెమెరాలో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరాలో ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. విత్ 4K 30 FPS కూడా వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. విత్ ఫుల్ హెచ్డీలో 60 FPS కూడా వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను బ్యాక్ సైడ్ గురించి చూసుకుంటే. ఇందులో ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సెల్ఫీ కెమెరాలు కూడా చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో మనకు సెన్సార్ విషయానికి వస్తే సోనీ సెన్సార్ LVT 700 సెన్సార్ అయితే ఇచ్చారు. మనకు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరాలో చూసుకున్న మాత్రం ఇందులో కూడా మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. విత్ ఫుల్ హెచ్డీలో 60 FPS వరకు అయితే రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అయితే అనుకుంటున్నాను. ఏదైతే కెమెరాస్ కావాలనుకున్న వాళ్ళైతే దీని అయితే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే మీకు బడ్జెట్ లో మోటో నుంచి బెస్ట్ కెమెరా మొబైల్ కావాలనుకున్న కూడా దీని అయితే తప్పకుండా లుక్ అయితే మనకు తెలిసిందే. మోటో నుంచి చూసుకున్న మాత్రం ఫ్రంట్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ అయినా కెమెరా సైడ్ అయినా 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఇచ్చేస్తారు. మనకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే తగ్గే ఛాన్స్ లేని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే చూసుకున్న మాత్రం నాకైతే ఈసారి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లో చూసుకున్న మాత్రం కెమెరాసే కాదు, ప్రాసెసర్ కాదు, బ్యాటరీ విత్ మనకు చాలా ఎన్నో ఫీచర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఈ ఫీచర్స్ మీకు నచ్చినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని బ్యాటరీ చూసుకుని కూడా చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 5500 mAh బ్యాటరీ లభిస్తుంది. 68 వరకు అయితే 68 వాట్ మనకు ఫాస్ట్ ఛార్జర్ కూడా లభిస్తుంది. చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. విత్ రివర్స్ ఛార్జింగ్ కూడా లభించే అవకాశం ఉంది. అలాగే 68 వరకు ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి మనకి ఎంత లేదా 40 మినిట్స్ లో మనకు
100% ఛార్జింగ్ అనేది కంప్లీట్‌గా ఎక్కేస్తాయని చెప్పుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే మాత్రం మనం వాడే బట్టి కంటిన్యూ‌గా యూజ్ చేసుకుంటే మాత్రం 9 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తది. రీసెంట్‌గా వాడితే మాత్రం 1 డే వరకైతే బ్యాటరీ బ్యాకప్ వస్తది. అర్థమైతుంది దీని గురించి ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మనకు 12 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. అలాగే మనకు 250 స్టోరేజ్‌తో లభిస్తుంది. విత్ ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం ఎల్‌పిడిఆర్5 ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం యూఎఫ్ఎస్ నుంచి 3.1 లభిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే యూఎస్ గురించి వస్తే మాత్రం హిలో లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 3+4 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం 25,000 అండర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రైస్ రేట్‌లో మీకు ఈ మొబైల్ వర్తబులా కాదా ఒకసారి కామెంట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఓవరాల్‌గా మీకు ఒక స్పెసిఫికేషన్ అయితే క్లారిటీ ఇచ్చాను అనుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్ నేను మీ అరుణ్ మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.